మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం ద్వారా ఈరోజు దేవునికి వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. 22వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకును చదవండి. తగిన వాడెవడని ఎంత విచారించిననో ఒకడైనను కనబడలేదు. ఈ ప్రాజెక్ట్ రన్ చేయాలంటారు చూడు. ఇక్కడ దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిననో ఒకడైనను కనబడలేదు. ఇది యెహెజ్కేలు యొక్క దర్శనంలో దేవుని యొక్క మాటగా మనం చూస్తున్నాం. అది ఈ మాటను మన జీవితాలకు అన్వయించుకుంటూ ఈరోజు నడిపించేటువంటి వాక్యములో మనము భాగమవుదాం. వాక్యమును శ్రద్ధగా వినడానికి ప్రయాస కలిగి ఉందాం. ఒకడైనను కనబడలేదు అంటే దేవుని యొక్క దృష్టిలో ఒకడు ఉంటే చాలని అర్థం. ఒకడైనను కనబడలేదు అంటే ఒకడు ఉంటే చాలు. ఒకడు ఉంటే చాలండి. వాడిని బట్టి దేశము పాడవకుండా ఉంటుంది. వాడిని బట్టి ప్రాకారములు దిట్టపరచబడతాయి. వాడిని బట్టి మరి ఇరుకైనటువంటి బండ సందులలో నిలవబడగలుగుతారు. వాడు తగిన విధముగా, తగినవాడుగా మరి అతడు వాడబడతాడు. ఒకడు ఉంటే చాలు. ఈ ఒక్కడు కూడా కనబడతలేదనేది దేవుని యొక్క వేదన. ఒకడు నిలబడితే చాలు, పరిస్థితులు మారతాయి. దేశం పాడకుండా ఉంటుంది. ప్రాకారం దిట్టపరచబడతాయి. బద్దలైన సందులలో నిలబడగలుగుతారు వారు. అంటే బండ సందులలో నిలబడడం అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేస్తారు. గ్యాప్ ఒక స్లైడ్ ఉంటుంది చూడండి, GAP అని ఉంటుంది. గ్యాప్, రెండు సందుల మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటంటే G అంటే గాడ్, ఇక్కడ P అంటే పీపుల్, A అంటే అండ్ స్లైడ్ అది స్లైడ్. ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతుందో దేవునికి ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి ఒకడు కావాలి. ఈ గ్యాప్ ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతూ ఉంటుంది. GAP గ్యాప్, గాడ్ అండ్ పీపుల్. దీని మధ్యలో అంటే దీన్ని ఫిల్ చేయడం కోసం, ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఒకడు కావాలి. ఒకడుంటే కూడా చాలండి. పరిస్థితి మారిపోద్ది. పరిస్థితి చక్కగా చక్కబెట్టబడుతుంది. అభివృద్ధి అనేది చూడగలుగుతాం. దేవునికి ఆత్మ ఆ ఒక్కడిని నిలబెట్టడం కోసం చాలా ప్రయాసపడుతుంది. 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, పూర్వము నోహు దినములలో వాడ సిద్ధపరచబడుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపముగా వెళ్ళి వారికి ఓ పక్కన వాడ రెడీ అవుతుందండి. వాడ సిద్ధపడతా, ఆ వాడని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈ వాడ తయారు చేయబడుతున్నటువంటి క్రమంలో పక్కన ఇది చక్కగా దానికి కావాల్సినటువంటి రీతిలో అది నిర్మాణం జరుగుతుంది. ఈలోగా ఆత్మ ఊరకనే ఉండలేదు. ఈ ఆత్మ పోయి చెరలో ఉన్నటువంటి ఆత్మలను పిలుస్తుంది. రెండురా బాబు, రెండురనైనా ఈ వాడెక్కండ్రా అని పిలుస్తోంది. ఏ రూపంలో వెళ్ళిందంటండి? ఆత్మరూపంలోనే వెళ్ళి మరి చెరలో ఉన్నటువంటి ఆత్మల్ని పిలుస్తుందట.
అయితే ఎందరు వచ్చారండి? ఒకడే వచ్చాడు. నోహవు కుటుంబం మాత్రమే వచ్చింది. 8 మంది మాత్రమే, ఆ కుటుంబ సభ్యులు మాత్రమే రక్షింపబడ్డారు. అంటే నోహవును బట్టి. ఈ నోహవు గురించి నేను గత వర్తమానాల్లో రక్షణ వాడనటువంటి వాక్యంలో చెప్పాను. అతడు కృపను పొందుకున్నవాడని, నీతిమంతుడని, యథార్థవంతుడని, నిందారహితుడని, ఈ విధముగా అతడికి ఉన్నటువంటి గుణగణాలను బట్టి ఆ జల ప్రళయం నుండి తప్పించబడడానికి అతడు ఒక్కడిగా నిలబడ్డాడు. ఆ కుటుంబానికి ఆ ఒక్కడు చాలు. ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క సృష్టి పునర్నిర్మాణం, అప్పుడు వరకు జరిగినటువంటి సృష్టి అంతా వినాశనం అయిపోయింది. మళ్ళా సృష్టి అక్కడి నుండి పునరుత్పత్తి ప్రారంభించి మరలా సృష్టి విస్తరించడము, అభివృద్ధి చెందడము ప్రారంభించే క్రమంలో ఒక నోహ ఒకడే సాధకంగా వాడబడ్డాడు. నోహ ఒకడే సాధకంగా వాడబడ్డాడు. అయితే నోహలాగా నువ్వు ఉండాలరా అని చెప్పి చెరలో ఉన్నటువంటి ఆత్మ అందరి దగ్గరికి దేవుడు ఆత్మరూపంలోనే వెళ్ళి పిలిచాడు. ఇది బైబిల్ స్టడీలో మనం ధ్యానించాము, కానీ అక్కడ విశ్లేషణ ఇవ్వలే. అంటే సందర్భాన్ని బట్టి చెప్పాను. మీకు ఎంతమంది బైబిల్ స్టడీ వచ్చే వాళ్ళకి అర్థం జ్ఞాపకం ఉంటుంది. ఆత్మ ఏం చేసిందంటే ఆత్మ రూపంలో వెళ్ళి చెరలో ఉన్నటువంటి ఆత్మలను రక్షించటానికి తెగ ప్రయాసపడిపోయింది. కానీ నోహ కుటుంబం ఒక్కటే రక్షింపబడింది. నోహను బట్టి ఒక్కడు చాలు నోహ కుటుంబానికి. మళ్ళా సృష్టి పునరుత్పత్తి అవ్వడానికి ఒక్కడి చాలు. వాడు కృప పొందుకున్నవాడుగా, నిందారహితుడిగా, యథార్థవంతుడిగా, దేవుని దృష్టికి అనుకూలుడిగా మనము చూస్తాం, నీతిమంతుడిగా మనం చూస్తాం. ఈ రోజున మరి ఈ ఒక్కడిగా నువ్వు ఉండగలిగితే నీ కుటుంబము కానీ, నీవు నడుస్తున్నటువంటి సంఘము కానీ, నీ దేశము కానీ, నీ పట్టణము కానీ, పరిస్థితులన్నీ కూడా తారుమారవుతాయి. ఒక్కడున్నాడని తెలియచేయమంటున్నాడు. ఎవరికంటే కుష్ఠరోగంతో వచ్చినటువంటి నయమానికి ప్రవక్త అయినటువంటి ఎలీషా అంటాడు ఏంటంటే, ఒక్కడున్నాడని తెలియచేయి, ఇజ్రాయేలులో ఒక్కడున్నాడని. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో నీ వస్త్రములు నువ్వెందుకు చింపుకొనుచున్నావు? ఇజ్రాయేలులో ప్రవక్త ఒక్కడున్నాడని అతడికి తెలియబడినట్లు అతడు నా యొద్దకు రమ్మని నీ రాజునకు వర్తమానము తెలియజేశాడు. ఒక ప్రవక్త రాజు యొద్దకు వర్తమానం పంపించాడు. ఈ రాజు ఉన్న స్థితి ఏమిటంటే, ఈ రాజు యొక్క పరిస్థితి ఏమిటంటే, అతడు బట్టలు చింపుకొని ఇది నా వల్ల కాదు, ఇది ఎవరి వల్ల కాదు, మా దేశంలో ఇలాంటి పరిస్థితుల్లో లేకపోతే ఇలాంటి స్వస్థపరిచేవాడు ఒకడు లేనేలేడు, నువ్వు నా దగ్గరికి ఎలాగొస్తావు? నీవు ఈ వంక పెట్టుకుని మా మీద దాడి చేయడానికి ఏదో కుతంత్రమ పనుతున్నావు, ఇతని యొక్క ఆలోచన చూడండి, ఇతని యొక్క బుద్ధి చూడండి అని రాజు మరి తన యొక్క పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితిని వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒక ప్రవక్త అంటున్నాడు, నువ్వు బట్టలు ఎందుకు చింపుకుంటున్నావయ్యా? నువ్వెందుకు ఇంతగా దాని గురించి ఫీల్ అయిపోతున్నావు? నువ్వు ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు, బట్టలు చింపుకోవాల్సింది అస్సలు లేదు. అయితే ఇజ్రాయేలులో ఒకడున్నాడనే సంగతి తెలియజేయబడినట్లు అతన్ని నా దగ్గరికి రానిమ్ము. ఒకడున్నాడని తెలియచేయడానికి, ఒకడున్నాడని తెలియజేయబడడానికి, ఒకడున్నాడని అనేక మందికి తెలియజేయబడడానికి అతన్ని నా యొద్దకి పంపించు. ఈ మాట ఎలీషా అంటున్నాడు. ఈ ప్రవక్త ఒకడున్నాడని తెలియచేయాలని ఆశపడుతున్నాడు. ఒకడున్నాడు, ఈ ఒక్కడు చాలు. ప్రియ సహోదరుడా, సహోదరి,
ఏలియా అగ్ని ప్రవక్తగా ఏలియాకు పేరు. పౌరుషము కలిగినటువంటి ప్రవక్తగా ఏలియాకు పేరు. ఏలియా అనేక మందిని శిష్యులను తయారు చేసే క్రమంలో అతన్ని వెంబడించిన వారు అనేక మంది శిష్యులు ఉన్నారు. అయితే ఈ అగ్ని లాంటి సేవని, అగ్ని లాంటి దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒకడు కావాలి. ఉన్నటువంటి శిష్యులలో ఎవడు కూడా సూట్ అవ్వడు. దెర్ ఇస్ నో క్వాలిటీ, అంటే ఎలిజిబిలిటీ లేదు. ఒకడు కావాలి. ఏలియా అనగా యెహోవాయే ఏమనండి, నా దేవుడు యెహోవాయే అనే అర్థం. ఎలీజా అనగా యెహోవాయే నా రక్షకుడని అర్థం. యెహోవాయే నా రక్షకుడని అర్థం. ఏలియా అగ్నిలాగా ప్రవచిస్తూ అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేస్తూ కర్మేలు పర్వతం మీద అగ్నిని కురిపించి అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరినీ కూడా మరి బెంబెలెత్తింపజేశాడు, వణుకు పుట్టించాడు. ఆకాశము నుండి అగ్ని కురిపించాడు. ఆకాశము నుండి కురిసే వర్షాన్ని 3.5 సంవత్సరాల పాటు ఆఫ్ చేశాడు. మళ్ళా అదే ప్రవక్త ఆగిపోయినటువంటి వర్షాన్ని మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా రప్పించాడు. ఇదే ప్రవక్త అగ్ని రథముల గుండా ఆకాశమునకు ఆరోహణమైపోయాడు. మై ఫ్రెండ్స్, ఫరో మన్నించండి, ఫరోతో వాదము చేసినటువంటి మోసే తర్వాత అంతటి వాదముతో నిలబడి అంతటి వాదముతో గెలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు ఏలియా. మధ్యలో మీకు ఎవరు కనబడరు, ఇంకెవరు కనబడరు. ఫరోతో వాదము చేసి గెలిచినటువంటి మోసే తర్వాత అంతటి ఘనమైనటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే అదొక ఏలియాకే. అందుకే దేవుడైనటువంటి యెహోవా ఏలియా అనే మోసేని జతకట్టి రూపాంతర సమయంలో భూమి మీదకి పంపించాడు. రూపాంతర సమయంలో యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందేటువంటి వాక్యం గురించి చెప్పాను. మారు మనసు సరిపోదన్నా, మారు మనసు సరిపోదు చెల్లమ్మా, ఏం కావాలని చెప్పానండి? రూపాంతరము చెందాలి మీరు. మారు మనసు మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, మళ్ళా పాత స్వభావంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అన్నయ్య ఏం కావాలన్నాను? అన్నయ్య మీరు అందరూ మా పెద్దలు, తమ్ముళ్ళు ఏం కావాలమ్మా? తమ్ముళ్ళు రూపాంతరం కావాలని చెప్పా. చెల్లమ్మలో గొడవలేని పనిగా, అక్కలంటే మళ్ళీ గొడవలు మళ్ళీ. అందుకని చెల్లమ్మలో ఏం చెప్పానమ్మా? రూపాంతరం కావాలి. రూపాంతరం లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే మారు మనసులో ఉండి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి రూపాంతరం చెందని అనే వాక్యంలో చెప్పాను. ఆ రూపాంతరం చెందే ఆ వాక్యంలో ఆకాశం నుండి ఎవరు దిగి వచ్చారని చెప్పానండి? మోసే ఇంకా ఏలియాలు దిగి వచ్చారని చెప్పాను. అంటే మోసే తర్వాత అంతటి రోషము కలిగినటువంటి, వాదముతో వాదించి గెలవగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే అతడు ఏలియా. అందుకనే దేవుడు వాళ్ళిద్దరినీ జతకట్టే భూమి మీదకి యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో దేవుడు వారిద్దరినీ భూమి మీదకి పంపించాడు. ఆహాబుతో యెజబెలుతో కలిగినటువంటి వాదము అంతెంత వాదము కాదు. ఎంతటి వాదం అంటే యెజబెలు యొక్క ఛాలెంజ్ని తీసుకోవడానికి ఏలియా భయపడిపోయాడు, పారిపోయాడు. అరణ్యంలో దాక్కున్నటువంటి పరిస్థితుల్లో ఇక నా వల్ల కాదయా, నేను సేవ విడిచిపెట్టేస్తాను, నన్ను నీ దగ్గర తీసుకుపో అని ప్రార్థన చేశాడు ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము మూయబడింది. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడి వర్షం వల్ల కురిసింది. ఈ బయలు ప్రవక్తలతో జరిగినటువంటి ఆ ఛాలెంజ్లో ఏలియా ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. అలాంటి ఏలియా యెజబెలు చేసినటువంటి ఛాలెంజ్కి తల్లడిల్లిపోయి
పారిపోయినటువంటి వ్యక్తిగా కనబడతాడు. ఇక ఎంత నిర్జీవమైనటువంటి పరిస్థితి అంటే, ఇక నాకు చాలయా, నేను చేయలేని సేవ, నన్ను తీసుకుపో అని ప్రార్థన చేశాడు. దేవుడు వారించే ప్రయత్నం చేశాడు. దేవుడు తనని మరి ఏలియాకి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఏలియా మాట వినలేదు. ఇక అలాంటి సమయంలో సర్లేక నీకు చేసేది ఏముందిలేరా బాబు, మరి ఒకడు ఉండాలి కదా, నువ్వు చేయగలిగిందంతా ఇప్పుడు చేసావు, మరొకడు ఉండాలి కదా, అది కంటిన్యూ చేయడానికి ఒకడు ఉండాలి కదా అని చెప్పి ఆ ఒక్కడిని ఏలియాకి దేవుడు చూపిస్తున్నాడు. ఆ ఒక్కడిని ఏలియాకి దేవుడు చూపిస్తున్నాడు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యెహోవా హతము చేయను, యేహూ యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయను. ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాలు వనకయో, నోటితో వాని ముద్దు పెట్టకొనకయో నుండి 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి అందరు. చూడండి, ఈ పిలుపును మనం చూసినట్లయితే ఎవరి గురించినటువంటి పిలుపు అండి ఇది? ఎలీషా గురించినటువంటి పిలుపు. ఇక నీ వల్ల కాదు, ఏది హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుంటే యోహు హతము చేస్తాడు. ఈ కథ వస్తుంది ముందుకి. యోహు ఎవరు, హజాయేలు ఎవరు వస్తారు, హతము చేస్తాడు. యోహు కూడా మిగిలిన వాడిని హతము చేస్తాడు. ఇక ఇంకా ఎవరైనా తప్పించుకుంటే కనుక వారిని ఎవరు హతం చేస్తారంటండి? ఎలీషా. ఇక్కడ ఎలీషా మొదటిసారిగా మనకు కనబడతాడు. అంటే ఎలీషా అనేవాడు ఒకడు ఉన్నాడో, నీ తర్వాత దానిని పని కొనసాగించడానికి, హతము చేయడానికి, దేవుని యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇలాంటి ఆహాబు లాంటి, యెజబెలు లాంటి వారిని వాదించటానికి, వారితో తర్కము చేయడానికి నీ తర్వాత ఒకడు ఉన్నాడని ఏలియాకు చూపిస్తున్నాడు దేవుడు అయినటువంటి యెహోవా. ఇతడి పేరు ఎవరండి? ఎలీషా. ఈ ఎలీషాని దేవుడు చూపించిన తర్వాత ఎలీషాని ఏలియా కనుగొంటాడు. ఎక్కడండి? పొలములో నాగలి దున్నుతున్న సమయంలో పోయి ఎలీషా మీద దుప్పటి వేసి ఎలీషాకి ఏలియా ఆహ్వానం పలుకుతాడు. ఈ కథ మీకు తెలుసు. ఈరోజు సారాంశం అది కాదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పా. ఎలీషా మరి ఏలియాని వెంబడించినట్టుగా చూస్తాం. అక్కడ నాగలన్నిటినీ కూడా మరి వంట సామాగ్రిగా వాడేసి 12 జతల ఎడ్లను వధించి ఇంటి వారికి, ఊరి వారి అందరికీ కూడా భోజనాల కింద పెట్టేశాడు. అంటే 24 ఎద్దులో లేకపోతే 24 ఎద్దులే కదా పొలం దుంటాయి కాబట్టి ఎద్దుల్ని ఏం చేశాడండి? 24 ఎద్దులు వధించి వంట చేశారంటే ఎంతమంది జనం ఉంటారో చూడండి. 24 మంది, 24 ఎద్దులను వధించడం అంటే ఒక మేకపోతును ఏమంటారు దాన్ని, వధించి వంట చేస్తేనే మా పెళ్ళికి మేకపోతుని వేసేసేమంటారు. ఒక మేకపోతుని వేస్తేనే అంటారు. అలాంటిది 24 ఎద్దులు వేసాడంటే ఎంతమంది జనం ఉంటారు? ఎలీషా చుట్టూ ఎంతమంది జనాంగం, ఎంతమంది బంధువులు ఉన్నారో పాపం. అలాంటి బంధువులను సహితం ఎలీషా ఏం చేశాడంటే వదిలేసి ఏలియానికి అలా వెళ్ళిపోయాడు. ఏమీ లేకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే, ఏలియాని వెంబడించాడు, కానీ ఏలియాని వెంబడించడంతో వచ్చేస్తుంది అనుకుంటే రాదు. ఏది? దేవునికి ఆత్మ. అలాగనుకుంటే ఎలీషా కంటే ముందు చాలామంది ఏలియాతో నడిచిన వారు ఉన్నారు, ఏలియాకి చాలామంది శిష్యులు ఉన్నారు. కానీ ఆ ఆత్మ వాళ్ళందరిలోకి రాకుండా ఎలీషాకి మాత్రమే రావాలా అంటే దానికి ఏదో ఖచ్చితంగా మిగిలిన వారి కంటే కూడా ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఉండాలి, ప్రత్యేకమైనటువంటి ఆ అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి. ఆ యోగ్యతను కనుగొనే సమయం వచ్చింది. ఏలియా ఆరోహణమయ్యే సమయం వచ్చింది. ఈ ఏలియా ఆరోహణం అవడానికి సమయం సమీపించినప్పుడు ఏలియా బయలుదేరుతున్నాడు. గిల్గాలు నుండి
బయలుదేరాడు. ఎక్కడికంటే బేతేలుకి బయలుదేరాడు. ఎలీసాతో అంటున్నాడు, నువ్వు గిల్గాలులో ఉండిపో. లేదు లేదు, నేను నీతోనే వస్తాను, నిన్ను వెంబడిస్తా. బేతేలుకు పోతా ఉన్నాడు. గిల్గాలు నుండి బేతేలు 15 మైళ్ళ దూరం. ఈ 15 మైళ్ళ దూరం నడుస్తూనే ఉన్నాడు ఎలీయాతో పాటు. ఈ బేతేలులో ఉన్నటువంటి ఏలి యొక్క శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు అంటున్నారు ఎలీసాతో, ఎందుకురా నువ్వు తిరుగుతున్నావు ఆయనతో? ఆయన ఆరోహణం అయ్యే పరిస్థితి వచ్చింది, సందర్భం వచ్చింది, టైం వచ్చింది. ఈ టైంలో నువ్వు ఆయనతో ఉంటే నువ్వు మరణము పాలవుతావు, నువ్వు కూడా చనిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఎలీసాని భయపెడతా ఉన్నారు. అయితే ఎలీసా చెప్తున్న మాట ఏమిటంటే, ఆ సంగతి నాకు తెలుసు, కాబట్టి నువ్వు గమ్మునుండు, నోరు మూసుకుని ఉండు అని చెప్పి తన మిగిలిన శిష్యులకు చెప్తున్నాడు. అంటే ఎలీసా మరణము ఎదురుగా ఉందని తెలిసినా సరే, ప్రాణం పోయే పరిస్థితి ఉందని తెలిసినా సరే, ఏలియాని వెంబడించడంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. బేతేలు నుండి మళ్ళీ ఎక్కడికి పోయాడండి? ఎరికోకు పోయాడు. ఈ బేతేలు నుండి ఎరికోకి 12 మైళ్ళ దూరం. ఎంత దూరం అండి? అక్కడి నుంచి మళ్ళీ నడక 12 మైళ్ళ దూరం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శిష్యులు అంటున్నారు ఏంటంటే, అయ్యా ఎందుకు నువ్వు అతనితో తిరుగుతున్నావు? ఏలియా ఆరోహణం అయ్యే టైం వచ్చేసింది, అతడు వెళ్ళిపోయే క్రమంలో నువ్వు అతనితో ఉంటే నీ ప్రాణం పోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఏలియాతో వెళ్ళడం మానే. అరే ఊరుకో బాబు, నా సంగతి నేను చూసుకుంటాను, నీ సంగతి నువ్వు చూసుకో, అయినా ఏం పర్లేదు, నువ్వు నోరు మూసుకుండు అని చెప్పి ఎలీషా ఎంత మరి పట్టుదలతో మాట చెప్తున్నాడు. అక్కడి నుండి మళ్ళా ఏలి ఎక్కడికి పోయాడు తెలుసా? ఎక్కడికి పోయాడండి? ఎరుకో నుండి యోర్దానికి పోయాడు. బేతేలు, ఎరుకో, యోర్దానికి పోయాడు. ఎరుకో నుండి యోర్దానికి 5 మైళ్ళ దూరం. 5 మైళ్ళ దూరం. ఈ ప్రయాణం అంతా నడకలోనే జరుగుతుంది. ఏలియా ముందుకు వెళ్తున్నాడు, ఎలీసా వెనకాల వెంబడిస్తూ ఉన్నాడు. ఎంత మైళ్ళ దూరం ప్రయాణం చేసిన తర్వాత, ప్రాణము పోయే పరిస్థితి ఎదురుగా ఉన్న తర్వాత, ఏలియాని ఎక్కడా కూడా ఎలీసా విడిచిపెట్టకుండా ఉండడం చూసినటువంటి ఏలియా అప్పుడు అంటున్నాడు ఏమనంటే, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు ఏమిటంటే, నేను నీ వద్ద నుండి కొనిపోబడక ముందు నీకు ఏమి చేయాలి అని అడుగుతాడు. ఒక్క మాట మళ్ళా చదువుతారా ఎవరన్నా? నేను నీ యొద్ద నుండి తీయబడక ముందు నీ కొరకు నేను ఏమి చేయాలి? ఈ మాట కోసమే ఎలీసా ఏలియాను వెంబడిస్తున్నాడో, ఎలీసా వెనకాల తిరుగులాడుతున్నాడో. ఆ పట్టుదల ఎక్కడా కూడా విడిచిపెట్టినటువంటి స్థితి లేదో. మరణం ఎదురుగా ఉంది. ఆరోహణమయ్యే క్రమంలో ఆకాశం నుండి అగ్ని రథములు కిందకి దిగి వస్తున్న సమయంలో అప్పటికి ఎలీసాకి ఇంకా ఆత్మ లేనటువంటి పరిస్థితి. ఈ ఆత్మ లేనటువంటి పరిస్థితుల్లో ఎలీసా ఆ అగ్నిలో కాలిపోవడానికి 100% అవకాశం ఉంది. అయినా కానీ ఎలీసా ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి లేదు. ఎలాగెళ్తున్నాడండి? అందరూ వారిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ఎల్లకరా 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 వారిస్తూ ఉన్నారు. అయినా కానీ ఎలీసా ముందుకు పోతా ఉన్నాడు. ఎలీసా ముందుకు పోతున్నాడు. ఈ ఒక్క మాట, ఏ ఒక్క మాట, నేను నీ యొద్ద నుండి తీసుకోక ముందు, తీయబడక మునుపో నీ కొరకు నేను ఏమి చేయాలి? నీ కొరకు నేను ఏమి చేయాలి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఏలియా అడుగుతున్నట్టు మాట ఇది. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నటువంటి ఎలీషా టక్కున అందుకున్నాడు. అయ్యా ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఈ మాట కోసమే నా ప్రాణమును పణంగా పెట్టుకుని నడుస్తున్నాను, ఈ మాట కోసమే నాకున్నటువంటి నాగళ్ళు, నాకున్నటువంటి పొలాలు, నాకున్న బంధువులు, నాకున్నటువంటి ఊరు, నాకున్నటువంటి సంపద, నాకున్నటువంటి ఆస్తులు, నాకున్న అన్ని వదిలొచ్చా ఈ ఒక్క మాట కోసం. నా సేవలో కూడా నేను ఆ ఒక్క మాట కోసం, ఏ ఒక్క మాట కోసం తెలుసా? బల నమ్మకమైన దాసుడా అనిపించుకుని ఆ ఒక్క మాట కోసం, ఆ చిన్న మాట కోసం. ప్రియ సహోదరుడా, సహోదరి, అడుగడుగున శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, విధేయతలు వచ్చినా, వంకర బుద్ధి చూపించిన ప్రియ సహోదరుడా, సహోదరి, బల నమ్మకమైన దాసుడా అని ఒక్క మాట కోసం, ఎలీసా ఒక్క మాట కోసము
నేను నీ యొద్ద నుండి తీయబడక ముందు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావయ్యా. ప్రియ సహోదరుడా, సహోదరి, దానికోసం ఎన్ని విడిచిపెట్టాడండి, దానికోసం ఎంతటి లైఫ్ని సాక్రిఫైస్ చేశాడండి. ఆ ఊరిలో అతడు మోతుబరి, ఇందాక చెప్పాను కదా, 24 ఎద్దులను వధించాడంటే ఎంతమంది అతనికి బంధువర్గం ఉంది, ఎంతమంది అతనికి చుట్టాలు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు. ఒక మేకపోతుని బలిస్తేనే మనం ఎంతమందికి 600 మందికి భోజనం పెట్టాం, 1000 మందికి భోజనాలు పెట్టామంటాం. ఏంది వీడికి వడ్డించేవాడికి చెప్తాం, ఒక్కొక్కటి ఒకటి వేయరా అంటాం. వాడికి వడ్డించేవాడికి చెప్పి వీడి మళ్ళీ అదేదో వాడికి నిండా పెట్టేయడం అన్నట్టుగా లాస్ట్లో చెప్తాడు 600 మందికి లేదు 1000 మంది వచ్చేసారంటాడు. ఏదో ఒక మేకపోతు బలిచ్చి, ఒక మేకపోతుని వధించి కర్రీ వండి ఇక్కడ వడ్డించి కూడా చెప్తాడు, ఒకసారి ఇరవై, రెండోసారి అడిగితే ఇరవై అంటాడు. ఆ ఒకసారి కూడా ఎన్ని వేయాలా, ఒక మొక్క వేయాలా, కొంచెం గ్రేవీ ఒక మొక్క అంతే, వేసినట్టు నటించి కానీ ఇక అంటాడు. అలాంటిది 24 ఎద్దులను వధించి విందు చేస్తే ఎంత సమూహం ఎలీజాతో ఉంటే, ఎలీజా ఆ యొక్క సమూహం విడిచిపెట్టి ఎక్కడితో పోయాడండి, ఒంటరిగా మరణంతో పోరాటం చేస్తూ, మరణంతో ఎదురుతూ మరణానికి స్వాగతం పలుకుతూ పోతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఒక్క మాట కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు నేను నీ కొరకు ఏం చేయాలా? అప్పుడు ఎలీజా అంటున్నాడు ఏంటంటే, ఏమంటున్నాడండి, 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు. అది ఏమన్నా సులువా, అదేమన్నా సులభతరమా? ఏలియా ఏమన్నాడు తెలుసా, అది సులువైనది కాదు, నువ్వు అడిగినది కష్టతరమయ్యా. అంటే ఇప్పుడు నీకు అర్థమవలసింది, నాకు అర్థమవలసింది, ఇది దేవుని యొక్క సేవ చేయడం అంటే సులువైనది కాదు. దేవుని యొక్క పనిని ముందుకు తీసుకుపోవడం అంటే సులువైనది కాదు. దేవుని యొక్క పనిని కొనసాగించడం అంటే సులువైనది కాదు. ఎందుకని? ఏలియా ఆ అనుభవం నుంచి వచ్చాడు, ఆ అనుభవాన్ని అన్నింటినీ కూడా రుచి చూసేశాడు. ఇప్పుడు మరణ భయంతో యెజబెలు చేసినటువంటి ఛాలెంజ్ని మరి ఎదుర్కోలేక, యెజబెలు చేసినటువంటి ఛాలెంజ్ని ఎదుర్కోలేక దేవుడి దగ్గర విన్నవించుకున్నాడు, అంగలార్చాడు, ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను కొనిపో, ఇక నేను ఈ సేవ చేయలేను అని అంగలారిస్తే ఏలియా యొక్క ప్రార్థనకు బదులుగా దేవుడు ఎలీషాని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏలియా అంటున్నాడు, అది కష్టతరమయ్యా. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. పొందుకోవడం చాలా కష్టము, దాన్ని నిలబెట్టుకోవడము ఇంకా కష్టము. 1 కొరింథీ 9:21 అంటాడు ఏమిటంటే, పౌలు వారు మాట అంటాడంటే, నిన్ను భ్రష్టుడనైపోదనేమోనని. ఏమంటాడండి? నేను భ్రష్టుడనైపోదనేమో అని భయపడుతున్నాను. చదువుదాం 1 కొరింథీ 9. ఈ పౌలు వారు చెప్తున్న మాట ఏంటంటే, చెప్పిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడు అయిపోతాను, నేను ప్రకటించిన తర్వాత ఎక్కడ భ్రష్టుడు అయిపోతాను, నేను ఇలా చెయ్యండి, అలా చెయ్యండి, వాక్యంలో ఉండండి, మందిరానికి రండి, టైంకి రండి, ఈ విధంగా నేను ప్రకటన చేస్తూ ఉంటాను. ఈరోజు ఎంత పరిగెట్టామో, ఎందుకంటే కొంచెం ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయిపోతే ఎక్కడిది అయిపోద్ది అనుకుని కారు తుర్తురు తీస్తుంటే అప్పుడే కరెక్ట్గా అడ్డంగా రోడ్డుకి ఒక కారు పెట్టేశాడు. వాడికి ఆరుని కొడతా తీయడా పట్టాన్న రీడికి ఇప్పుడే గుర్తొస్తుంది, ఇలాంటివన్నీ ఇప్పుడే తగులుతారని మళ్ళా అక్కడి నుంచి ఏదో ఆనకొట్టగా ఏదో గడి మొత్తం మీద తీశాడు. తీసిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, ఈ రోజు ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ నుంచి తురుతురుతున్నట్టు ఎట్లా పోతుంటే అందరూ మా గురించి అలాగ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఎందుకని 10 గంటలకి రావాలని అందరికీ నేను చెప్తున్నప్పుడు నేను ఏం చేయాలా? నేను ముందు ఉండాలా. మీరు 10 గంటలకు రండి, నేను ఎప్పుడో ఆరాధన టైంలో వస్తానంటే నేను ఏమైనట్టు భ్రష్టుడనైనట్టు. కాబట్టి ఆ భ్రష్టత్వం నాకు రాకుండా ఉండడం కొరకు ఏం చేస్తానంటే పరిగెడతా. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం చెప్పిన తర్వాత దాని నుంచి పోతామేమో, ఆ భ్రష్టత్వం మనకు ఏమన్నా వస్తుందేమోని అడుగునా భయపడాలి, అడుగడుగునా భయపడాలి, ప్రతి క్షణం భయపడాలి. దానికోసం పరిగెట్టాలి, ఎంత దూరమైనా పరిగెట్టాలి. అలాగే ఇప్పుడు ఎలీషా తన యొక్క ఆత్మను పొందుకోవడానికి, ఎవరైతే ఏలియా యొక్క ఆత్మను పొందుకోవడానికి పరిగెడుతున్నాడు.
ప్రాణము పోయే పరిస్థితులు ఎదురొచ్చినా సరే పరిగెడుతున్నాడు. అంతటి తీవ్రమైనటువంటి స్థితిలో ఏలియా అడుగుతున్నాడు, నీకేం కావాలయ్యా అంటే, నాకు రెండింతల ఆత్మ కావాలి. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఇది కష్టమయ్యా, ఎందుకంటే నేను ఇచ్చేస్తాను, పెద్ద విషయం ఏం కాదు. ఏముంది, సింపుల్గా నా దుప్పటి తీసి నేను ఎత్తి మీద వేస్తే చాలు. నా దుప్పటి తీసి నేను ఎత్తి మీద వేస్తే చాలు. అభిషేకం తీసి నేను ఆయిల్ మీ మీద అభిషేకం చేస్తే చాలు, అభిషేకం అయిపోయినట్టే. కానీ అభిషేకంలో నువ్వు ఉండాలా, అభిషేకంలో నువ్వు నడుచుకోవాలా, అభిషేకం తగినట్టుగా నువ్వు జీవించి చూపించాలా. అంతే కదా, అంతే కదా. ఒక సిస్టర్కి గ్రూప్ 1 జాబ్ వచ్చింది. గ్రూప్ 1 అమ్మా, గ్రూప్ 2 జాబ్ వచ్చింది. ఇక్కడే తేజస్విని అమ్మాయిని పిలిచి ఇక్కడ ప్రార్థన చేసి మోకాళ్ళు వేయించి ఆ ఆయిల్తో అనాయింట్ చేసి, నీకు ఈ జాబ్ వస్తుందమ్మా, పో అన్నా. పో అంటే అలాగన్నా, వర్క్ని అలాగన్నా, వెళ్ళండి అమ్మా, దేవుడు ఈ జాబ్ నీకు ఇవ్వబోతున్నాడని. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి వచ్చి చెప్పింది, సార్ నాకు జాబ్ వచ్చింది, గ్రూప్ 2 జాబ్ కొట్టాను. దేని స్తోత్రం. గ్రూప్ 2 జాబ్ అంటే మామూలు విషయం కాదు, కొట్టింది. దేని స్తోత్రం. ఇదండి అనాయింట్లో అభిషేకంలో ఉన్నటువంటి శక్తి అది. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇది పొందుకున్న తర్వాత నేను కుప్పగొంతులు వేస్తాను, నాకు నచ్చినట్టుగా నడుచుకుంటాను కాదు, అభిషేకమునకు తగినట్టుగా నడుచుకోవాలా, అభిషేకమునకు తగినట్టుగా నడుచుకోవాలా. దావీదు అంటాడు, అభిషిక్తుడిని నేను ముట్టజాలను, అభిషక్తుడు నా చేతికి చిక్కినా నేను ఎలా ముట్టుకుంటానో, అభిషక్తుడిని నేను ఎలా కొడతానో, అభిషక్తుడిని నేను ఎలా చంపుతానయ్యా అంటే అభిషక్తుడికి ఉన్నటువంటి శక్తి అది. ఇప్పుడు ఈ అభిషేకం నేను నీకు ఇవ్వాలి అంటే అది మామూలు విషయం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం అస్సలు మామూలు విషయం కాదు. అంటే ఎలీజా అంటున్నాడు, చూడండి, చదువుదాం 2 రోజుల గ్రంథం అండి, 2వ అధ్యాయంలో. అందుకతడు అయితే ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడలా లీకి పెట్టేశాడు. నీ వద్ద నుండి తీసినప్పుడు, తీయబడుతున్నప్పుడు అంటే ఎవరు? ఇందా చెప్పాను కదా 9వ వచనంలో, ఏమండి నీ వద్ద నుండి నేను తీయబడే సమయం వచ్చింది, నేను నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు చెప్పయ్య అంటున్నాడు కదా. ఇప్పుడు నీ వద్ద నుండి నేను తీసివేయబడేటప్పుడు నేను నీకు కనబడాల. ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు, ఆరోహణమయ్యే క్రమంలో అగ్ని రథముల మీద వచ్చి అగ్ని రథముల మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కనబడతాడు ఎవడన్నా? కనబడతాడండి? కనపడ్డం. చిన్న పొగ వస్తేనే మనకు అవతలోడు కనబడ్డావు, మంచు కాలం వస్తేనే ఏమంటారు దాన్ని, పొద్దుటే వచ్చేది ఏమంటారు, ఫాగ్ వస్తేనే మనం ఎదుటివాడు కనబడ్డావు. వాహనాలకి 4 లైట్లు వేసుకెళ్తేనే కానీ మన కారు వస్తుందని ఎవరికి తెలియదు, అవునండి కదా. అలాంటిది ఆకాశం నుండి అగ్ని రథములు కిందకి దిగి వచ్చి అందులో ఏలియా కొనుకోబడుతున్నప్పుడు ఏలియా ఎవరికి కనబడాలంట? ఎలీసాగా కనబడాలంట. అలా కనబడితే ఈ ఆత్మ నీకు వస్తుంది, కనబడకపోతే నీకు రాదు. ఇప్పుడు ఎలీసా మీదకి ఆత్మ దిగి వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఏలియాకి ఎవరు కనబడ్డారో? ఎలీసా కనబడ్డాడు. అగ్ని రథముల మీద వెళ్ళిపోతున్నటువంటి ఏలియా ఎలీసా కనబడ్డాడు. అక్కడే అనేక మంది ఉన్నారు, ఎవరికి కనబడలా. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? ఎలీసా మీదకి ఏమొచ్చిందండి? ఏలియా ఆత్మ దిగి వచ్చిందే. దేనికి స్తోత్రం కలుగును గాక. ఒకడు చాలండి ఇది క్యారీ చేయడానికి, ఒకడు చాలండి దాన్ని పట్టుకోవడానికి, ఒకడు చాలండి కొనసాగించడానికి, ఒకడు చాలండి నిలబడడానికి. దేశం పాడవదు, ప్రాకారాలు పాడవు. ప్రియ సహోదరుడా, బండ సందులలో నిలబడి దేవుడికి నీ ప్రజలకు మధ్యన ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఒకడు చాలు. ప్రియ సహోదరుడా, ఒకడు చాలు. ఇప్పుడు ఎలీషా ఆత్మ ఎలా పనిచేస్తుందో, ఎన్ని అద్భుతాలు చేశాడని చెప్పారండి ఎలీషా? 28 అద్భుతాలు చేశాడు. 28 అద్భుతాలు చేసి కూర్చుంటే ఇప్పుడు అయిపోతుంది టైం. కాబట్టి ఇవన్నీ కూడా మీరేం చేయాలా? మీ చేతుల్లో బైబిల్లో పెట్టే పోయి చదువుకోవాలంతే. 28 అని చెప్పి లెక్క పెట్టుకుని చదువుకోవడమే. టీవీ చూడడానికి టైం దొరుకుతుందిగా అట్టా ఈ పాస్టర్ గారు ఏం చెప్పాడో చూసి చదువుకునే ప్రయత్నం చేయండి. 28 ఖచ్చితంగా దొరుకుతాయి. మీకు దొరకకపోతే నాకు అడగండి, ఏమండి మాకు 10 దొరికాయి, మిగతా 18 నేను చెప్తా. 15 దొరికాయి, మిగిలిన నేను చెప్తా. 20 దొరికాయి, మిగతా 8 నేను చెప్తా. ఏమే
డీలోకేనా? ఏదో చెప్పండి బాబు, మీరు ఏదో వాళ్ళు ఎన్ని మేము ఎక్కడ చదువుతాం ఏమి పాడో మీరు ఏదో చెప్పండి బాబు అంటారా? చెప్పం. చదువుకోండి. దేవుని స్తోత్రం. ఈ దేశమును దిట్టపరచడానికి ఎలీషా నిలబడుతున్నాడు. ఈ ఇజ్రాయెల్ దేశం మీదకి ఈ సిరియా రాజు మాటి మాటికి దండయాత్ర చేస్తున్నాడు. ఈ సిరియా రాజు ఏం చేస్తున్నాడండి? మాటి మాటికి దండయాత్ర చేస్తున్నాడు. వారిని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో సిరియా రాజు ఇజ్రాయేలులతో యుద్ధము చేయవలనని కోరి సేవకులతో ఆలోచన చేసి చూడండి, పలాని స్థలమునందు, పలాని అనే పేరండి అది. ఇప్పుడు మనం పలాసలాగనమాట. ఏమే పలాసలు ఏం దొరుకుతుంది? జీడిపప్పు. అలాగే ఇక్కడ పలానా దగ్గర సిరియా రాజు ఏం చేశాడంట? సైన్యాన్ని ఉంచుతామని చెప్పి ఆలోచన చేశాడు. ఏంటంటే ఇజ్రాయెల్ మీద దండెత్తేటప్పుడు పలాని స్థలం మీద మన సైన్యాన్ని ఉంచుతామని చెప్పి ఆలోచన చేశాడంట. ఈ విధంగా చేసిన తర్వాత సేవకుడు ఏం చేశాడంటే రాజు దగ్గరికి పోయి, సిరియా రాజు ఏం చేస్తున్నాడో సైన్యాన్ని తీసుకొచ్చి పలాని స్థలం వద్ద నిలిపాడు, వీళ్ళు మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి నువ్వు అటు పోవద్దు, ఆ స్థలానికి పోవద్దు అని చెప్పి హెచ్చరిక పంపించాడు. ఎవడు? దైవజనుడు. దైవజనుడు అంటే ఎవరు? ఎలీసానే. నేను చెప్పే అంత ఎలీసానే. ఆ ఎలీసా కాదన్నప్పుడు నేను చెప్తా. కాబట్టి మీరు ఏమన్నా దైవ అనగానగా ఎలీసానే అన్నాడు ఎంత ఫిక్స్గా. ఎలీసా చెప్పాడు. అంటే నేను రాజు ఏం చేశాడు? సిరియా రాజు ఎవరు? గత వారం చెప్పా. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజు ఎవరు? యెహోరాము. దేవుని స్తోత్రం. ఒక్కళ్ళు చాలండి, అందరికీ దెబ్బలు తప్పుతాయి. అవునా కదా? ఒకళ్ళు చెప్తే అందరు గట్టెక్కేచ్చు కదా. ఒక్కళ్ళు చాలు. దేనికి స్తోత్రం. పురుషుల నుండి ఒకళ్ళు కావాలండి, స్త్రీల నుండి తప్పించడానికి ఇంకొకళ్ళిద్దరు పని చేస్తున్నారు. పురుషుల నుండి ఏమండి డేవిడ్ రాజు గారు చేతులు కట్టుకుని ఉంటున్నారు అంతే, గుర్తుపెట్టుకోవాలా. ఈ సిరియా రాజు ఇజ్రాయెల్ రాజు మీద దండెత్తడానికి, ఇజ్రాయెల్ పట్టుకోవడానికి పలాని స్థలం వద్ద సైన్యమును నిలిపితే ఈ సేవకుడు కౌరు పంపించాడు. ఎవరికంటే ఇజ్రాయెల్ రాజుకి పంపించాడు. అయ్యా, పలాని స్థలం మీద సిరియా దేశపు వాళ్ళు వచ్చారు, నువ్వు అడ్డుపోమాక. వెంటనే ఈ రాజు ఏం చేశాడంటే తన సైన్యమును పంపించి ఈ సేవకుడు చెప్పినది సరైనదా కాదా చూసుకోవడానికి, లేదా సేవకుడు చెప్పిన దానికి తగ్గట్టుగా ఆ పలాని స్థలం యొద్దకు సైన్యమును పంపించి ఆ వచ్చినటువంటి సైన్యమును పట్టుకుని ఇతడు రక్షించుకున్నాడు. ఎవరు? ఇజ్రాయెల్ రాజు ఇజ్రాయెల్ దేశాన్ని, తన ప్రజలను రక్షించుకున్నాడు. ఇది పోయింది, అయిపోయింది. మళ్ళా ఊరుకోవాలి కదా. ఈ సిరియా రాజు మళ్ళా దండెత్తాడు, మళ్ళా దాడి చేశాడు, మళ్ళా ఆలోచన చేశాడు. మళ్ళా ఎలాగైనా సరే ఇజ్రాయెల్ దేశాన్ని పట్టుకోవాలా, యెహోరామును ఓడించాలా, యెహోరాము మీద నేను జయం కేతనం ఎగురవేయాలా అని అన్నప్పుడు ఇతడు యుద్ధ వ్యూహము చేసిన ప్రతిసారి కూడా, ఎవరు? సిరియా రాజు యుద్ధ వ్యూహము చేసిన ప్రతిసారి కూడా అది ఎవరికి తెలిసిపోతుందండి? ముందుగా ఎవరు తెలిసిపోతుందండి? కాదు, ఇజ్రాయెల్ రాజుకు తెలిసిపోతుంది. ఇజ్రాయెల్ రాజుకు తెలిసిపోతుంది. ఇక డౌట్ వచ్చేసింది ఎవరికి? సిరియా రాజుకి. ఒరే మీరు అందరు రండిరా, అమ్మ ప్రమిళమ్మ రండి, ఎవరు మన రూత్ గారు రండి, సరస్వతి గారు రండి అని చెప్పి, బాలాజీ గారు రండి రండి అని చెప్పి, మన చర్చలు అనుకున్న మాటలన్నీ బయటకు ఎందుకు వెళ్తున్నాయి అని అడిగి. అర్థమవుతుందా మీకు? మన చర్చలు అనుకున్న మాటలన్నీ ఎడపోతున్నాయి, బయటకు పోతున్నాయి. మీలో ఎవరు మోస్తున్నారు, మీరు ఎవరు మోస్తున్నారు అని ఊరికనే అని చెప్పానులేండి. సిరియా రాజు ఇలాగ అడుగుతున్నాడు. అలా వాళ్ళందరినీ పిలిచి ఏమని, ఇక్కడ జరిగిన సంగతులన్నీ అక్కడ ఇజ్రాయెల్ రాజు గట్ట తెలిసిపోతున్నాయా? మీలో ఎవరైనా గూఢచారులు ఉన్నారా? మీరు ఎవరైనా ఇజ్రాయెల్ రాజు పక్షంగా పనిచేసేవారు ఉన్నారా? మీలో ఎవరైనా నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఇజ్రాయెల్ రాజుకి సమాచారం మోసుకుని పోతున్నారా? దయచేసి చెప్పండి అయ్యా.
అప్పుడు అన్నాడు 12వ వచనము 2వ గ్రంథము, రాజువైన నా ఏలినవాడు ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు. కానీ ఇజ్రాయేల్ రాజుకి అన్నీ తెలిసిపోతా ఉన్నాయి. నా పక్షముగా కూడా ఎవరు లేరు, అన్నీ తెలిసిపోతా ఉంటాయి. దేని స్తోత్రం. నేను చెప్తా ఉంటాను కదా, నా ఒళ్ళు నిండా కొల్లే. మా నాన్న అంటుంటే, మా అమ్మ అంటుండేది, వీడికి ఆయన ఒంటి నిండా కొల్లే అనేది. నేను ఇంట్లోకి రాగానే ఇది ఎక్కడ వేయడానికి కనిపెట్టేసేవాడిని. నా కోసం ఏదైనా కొంచెం దాచి సిగరెట్ కొంచుకుంటే కూడా అవి కూడా బయట తీసేసేవాడిని. వీడికి ఒంటి నిండా కొల్లే, నా నాలుగు నిండా మచ్చలే. నాలుగు మీద మచ్చలు ఉన్నాడు ఏమంటాడు, ఏమన్నా తప్పించాడా జరిగితే ఆశీర్వదిస్తే కూడా జరుగుతుంది. ఆమేన్, జరుగుతుంది. ఆమేన్. అనేకమైన ఆశీర్వచనాలు నా నోటి పలుకుతూనే ఉన్నాం. అనేక మంది జీవితాల్లో ఆ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ జీవజలములో ఓచన నువ్వు పుట్టించు నాయనా. ఈ ప్రాంతంలో నీళ్లు లేవట, ఈ ప్రాంతంలో బోర్లు వేస్తున్నా కానీ నీళ్లు రావటం లేదంట. ఈ రోజు కాదు, నిన్ననే వారు ఒక చోట బోరు వేస్తే ఆ బోరులో నీరు పడలేదంట. కానీ ఇక్కడ పడాలా 60 అడుగులకే నీరు పడిందండి. దేని స్తోత్రం కలిగిన ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాగనే చేసినాం ప్రార్థన. ప్రియ సహోదరుడా సహోదరి, ఏంటి నోట్ అయిపోయిందండి. ఆశీర్వచనము, దీవెన వచనము దేవుడు మా నోట ఉంచాడు. మా ఎదుట శాపము ఉంచాడు, మా ఎదుట ఆశీర్వచనం. నీకు ఏది కావాలో కోరుకుంటా అదే దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, దీనికి తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటే ఆశీర్వచనము, దీనికి తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటే శాపవచనం. దట్ ఈస్ చాయిస్ ఇస్ యువర్స్. ఇజ్రాయెల్ రాజుకి చెప్పడానికి ఎవరు లేరయ్యా, అతనికే తెలిసిపోతా ఉంది. ఎలా తెలిసిపోతుంది అంటే ఇప్పుడు చదువుతామమ్మా. ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్త ఒకడున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఆలోచన చేయగానే ఆలోచన వెళ్ళి రాజుకు చెప్పేస్తున్నాడు. వాట్ వండర్ఫుల్ స్పిరిట్ అండి. రెండింతల ఆత్మ అంటే ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇక్కడ సిరియా శత్రుదేశపు రాజు ఇంకా ఆలోచన చేయగానే ఈ ఆలోచన ఎవరు తెలిసిపోతుందో తెలుసా? రెండింతల ఆత్మ కలిగినటువంటి ఎలీసాకు తెలిసిపోతుంది. ఈ ఎలీసా వెళ్ళి రాజుకు చెప్పేస్తున్నాడు, రాజా. ప్రియ సహోదరుడా సహోదరి, ఆత్మ కలిగిన వానికి ఇట్టే తెలుస్తుంది, ఏం జరుగుతుందో ఇట్టే తెలుస్తుంది. ప్రియ సహోదరుడా, మీ ముఖాలు చూస్తే చెప్తాను నేను, మీరు ఎలాంటి ఆత్మీయత కలిగి ఉన్నారో. మీ నడవడికి చూసి చెప్తాను, మీరు ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారో. మీ యొక్క స్థితిగతులను చూసి చెప్తాను నేను. ఆ దైవజనుడికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యత. ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యం అది. దాన్ని మేము సరైన రీతిలో ఉపయోగించాలని ప్రయత్నం చేస్తాం. నిత్యము సరైన రీతిలో నిత్యము. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి బీ కేర్ఫుల్ అండోయ్. ఎస్పెషల్లీ సత్యానంద్ అనే పాస్టర్ని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సత్యానంద్ అనే పాస్టరు రోసము కలిగిన పాస్టరు, ఇంకా అగ్ని లాంటి సేవకుడు. కాబట్టి బీ కేర్ఫుల్. ప్రియ సహోదరుడా సహోదరి, ఒకడున్నాడు నీ మాట అంతటిని నువ్వు అనుకుంటున్నావో లేదో చెప్పేసేటటువంటి ఒకడున్నాడు. రెండింతల ఆత్మ కలిగినటువంటి ఎలీసా ఏం చేస్తున్నాడండి? ఆ విధంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాజు అంటున్నాడు, సిరియా రాజు, ముందు ఈ ఇజ్రాయెల్ రాజుని కాదురా, ముందు ఈయన్ని ముట్టేద్దాం. ముందు ఎవరిని? ఎలీసాను ముట్టడి చేసేద్దాం, ఎలీసాను పట్టుకుపోదాం, ఎలీసాను బంధించేద్దాం, ఎలీసాను తీసుకొచ్చేద్దాం సిరియా దేశానికి. మీకు సత్యము పలికేవాడు వీళ్ళకి నచ్చరు. ఇలా బ్రతకండ్రా అని చెప్పేవాడు నచ్చడం, నీ కుతంత్రములను బయట పెట్టేవాడు నచ్చడం, నీ తప్పుడు విధానాలను బయట పెట్టేవాడు నచ్చడం, మీ క్రమశిక్షణను బయట పెట్టేవాడు నచ్చడం, మీ నడవడికని ప్రశ్నించేవాడు నచ్చడం. మీకు ఎవడు నచ్చుతాడండి? నీ ప్రేమ ఈ నచ్చుతాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇందా చెప్పాను కదా, దానిలో దేవుని యొక్క ప్రేమను చూడండి. కానీ దేవుడు మీ నుండి ఏం కోరుకుంటున్నాడు అది వెతకండి. దేవుని యొక్క ప్రేమ చూడండి. దేవుడు తన ప్రేమ అంతటిని కనపరుస్తూ తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. అయితే త్యాగం చేసింది ఊరకనే వృధా పోకూడదు. త్యాగం చేసినటువంటి ఆ త్యాగానికి తగిన ఫలం ఎక్కడ చూడాలంటే మనలో చూడాలా. ఆ త్యాగానికి ఫలము మన నడవడికలో కనబడాలా. ఆ త్యాగానికి ఫలము మన ప్రవర్తనలో కనబడాలా.
మన విధి విధానాల్లో కనబడాలా. అప్పుడే కదా ఆయన త్యాగం చేసిన దానికి అర్థము పరమార్థము మనం సమకూర్చుని వారం అవుతాం. ప్రియ సహోదరుడా, ఆయన ప్రేమ ఆయన త్యాగము ఎక్కడ కనబడాలనండి? ఆయన మహిమను మీలో చూడాలని. అద్దము ముందు ప్రతిబింబించే విధముగా ఆయన మహిమ ఎక్కడ కనబడాలంటండి? మీలో ప్రతిబింబించాలని మహిమ గురించి వాక్యం చెప్పాను. ఆయన మహిమ గురించి. మహిమ అంటే గుణలక్షణాలు, దేవుని యొక్క స్వభావం అని చెప్పాను. ప్రియ సహోదరుడా సహోదరి, అది ఎవరిలో చూడాలి? మీలో చూడాలి. అందుకనే ఆయన త్యాగం, అందుకనే ఆయన ప్రాణం పెట్టింది, అందుకనే ఆయన ప్రేమను చూపించింది. ఇప్పుడు అంటున్నాడు ఎలీసాను ముట్టడి చేసేద్దాం. ఓహో, ఈ ఆలోచన బాగానే ఉంది, ఈ ఆలోచన బాగానే ఉంది. వెంటనే ఎలీసా ఎక్కడ ఉంటాడు? పదండి ఎలీసా దగ్గరికి పోదాం. ఎలీసా దగ్గరికి పోయారు. ఎలీసా చుట్టూ సైన్యము ముట్టడి చేయబడ్డది. ఇప్పుడు ఎలీసా దగ్గర ఉన్నటువంటి దాసుడు వచ్చాడు. ఎలీసా దగ్గర ఉన్నటువంటి దాసుడు వచ్చాడు. చాలా మంది పొరపాటు పడుతున్నది ఏంటంటే, లేదమ్మే, ఈ దాసుడే గెహాజీ అనుకుంటున్నారు. ఈ దాసుడే గెహాజీ అనుకుంటున్నారు. ఇతడు గెహాజీ కాదు. గెహాజీ అప్పటికే కుష్ఠరోగం వచ్చి బయటికి పంపించబడ్డాడు. 5వ అధ్యాయం 27వ వచనంలో హిస్ చాప్టర్ ఇస్ క్లోజ్డ్. ఎవరి చాప్టర్? గెహాజీ యొక్క చాప్టర్ క్లోజ్. అంటే ఎలీసా దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎలీసా దగ్గర ఉన్నవాడు గెహాజీ కాదు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ గెహాజీ కానే కాదు, ఈ వేరే దాసుడు. ఈ దాసులు అందరూ చెప్పాను, వెళ్ళిపోయి వేరే చోట కాపురం పెట్టుకుంటామయ్యా, మాకు పర్మిషన్ ఇవ్వండి. ఎలీసా ఏం చేశాడు? పర్మిషన్ ఇచ్చాడు. ఆడికి వెళ్ళి యోర్దాను దగ్గర నుంచి మానులు తీసుకొచ్చి ఆ ఊరిలోనే సముద్రంలోనే వారందరూ కూడా వేరే చోట ఇల్లులు కట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి దాసులలో వీళ్ళు అక్కడ ఇంటి నుంచి డ్యూటీకి వస్తున్నారు. ఎవరి దగ్గరికి? ఎలీసా దగ్గరికి. ఎలీసా దగ్గరికి పగల వస్తున్నాడు, రాత్రి ఒకటి వస్తున్నాడు, షిఫ్ట్ల కింద డ్యూటీలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలీసా దగ్గర ఉన్నటువంటి దాసుడు ఏం చేశాడంటే, చుట్టూ ఉన్నటువంటి ఈ సైన్యం అంతటిని చూసి భయపడిపోయి లోపలికి వచ్చి ఎలీసా అన్నాడు, అయ్యా మన చుట్టూ ఎవరున్నారండి? శత్రు సైన్యం చుట్టేసిందయ్యా, మనం ఏమి చేయాలా? అప్పుడు ఎలీసా అంటున్నాడు ఏమిటంటే, ఇతడి యొక్క కన్నులను తెరువుమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు వెంటనే అతడి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. అక్కడ ఏమి చూశాడండి? మహా సైన్యం ఉండడము చూశాడు. దేవుని యొక్క సైన్యాన్ని చూశాడు. ఎవడండి? దాసుడైన వాడు. ఆ తర్వాత ఈ ఎలీసా ప్రార్థన చేస్తున్నాడు ఏమిటంటే, చుట్టూ ఉన్నటువంటి ఈ సైన్యానికి ఏం కలగజేయమంటున్నాడండి? అంధత్వము కలగజేయమంటున్నాడు, గుడ్డితనము కలగజేయమంటున్నాడు. గుడ్డితనము కలగజేయమని అనగానే వారందరూ గుడ్డి వాళ్ళు అయిపోయారు. కళ్ళు లేని కబోతులము మేము అని పాట ఒకటి ఉంటుంది కదా, అలాగా కళ్ళు లేని కబోతులు వచ్చిన సైన్యం అంతా కూడా కళ్ళు లేని కబోతులు అయిపోయారు. అప్పుడు ఎలీసా వచ్చి, మీరు వెతుకుతున్నవాడు ఇక్కడ లేడు, మీరు వెతుకుతున్నవాడు వేరే స్థలంలో ఉన్నాడు, నేను అక్కడ తీసుకెళ్తాను రండి అని చెప్తే వీళ్ళందరూ ఎవరు కూడా పోతున్నారు? ఎలీసా కూడా పోతున్నారు. ఎవరినైతే వెతుక్కుంటూ వచ్చారో ఆయనే వీరిని వేరే చోట తీసుకుపోయి అక్కడ సొమ్మురంలో పెట్టాడు. సొమ్మురంలో తీసుకుపోయాడు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రార్థన చేశాడు. ఏమని? మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ఎలీసా ప్రార్థన చేస్తున్నాడంటే, వీరు చూచినట్లు వీరి కన్నులను కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎవరున్నారండి? ఎవరున్నారు? ఎలీసా. ఇంకా ఎవరున్నారు? కాదు ఇజ్రాయేల్ రాజు ఉన్నాడు. అతని పేరేడన్నా యెహోరాము ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు యెహోరాము? రాజేమన్నాడు ఎలీసాతో, నాయనా వీళ్ళు ఏం చేద్దాం? కొట్టేద్దామా, వేసేద్దామా అంటున్నాడు. ఎవరు? రాజు. అప్పుడు ఎలీసా అంటున్నాడు, కొట్టొద్దు నాయనా, తిట్టొద్దు నాయనా, వారికి ఏం చేద్దామంటే చక్కటి భోజనం పెడదాం, చక్కటి విందు పెడదాం అని చెప్పి భోజనం పెట్టి చక్కగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించాడు. చదువుదాం ఆ మాట. భోజనం పెట్టిన తర్వాత సిద్ధపరచగా రాజు యొక్క సెలవు పొందుకున్నాడు. యెహోరావు దగ్గర ఏమంటే శాంతియుతంగా దాన్ని ముగించుకొని ఎక్కడికి పోయారంటే సిరియా రాజు దగ్గరికి పోయారు. సిరియా రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసా అండి? అది మొదలుకొని యుద్ధాల్లో ఇక మరి జరగలేదు. యుద్ధాల్లో జరగలేదంట. ఆ చివరి వచనంలో రాయబడి ఉంటుంది. ఇక యుద్ధాల్లో సిరియన్లు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడము, ముట్టడి చేయడం అనేది మానేశారు.
అంటే ఒకడు నిలబడితే ఆ దేశంలో ఏముంటుందో తెలుసా అండి? యుద్ధం ఉండదు. ఒకడు నిలబడితే యుద్ధం ఉండదు. ఇక ఎలీషా నిలబడితే ఏమైందో తెలుసా అండి? యుద్ధం మరి జరగలేదు. సిరియాకి ఇజ్రాయెల్ దేశానికి మధ్యనికి యుద్ధాల్లో జరగలేదు. అంతటి పౌరుషము కలిగినటువంటి ఎలీషా, అంతటి దైవజనుడు ఒకడున్నాడు. ఏమంటున్నాడండి? సిరియా రాజులలో ఉన్నటువంటి సేవకులలో ఒకడు అంటున్నాడు ఏమిటంటే, అయ్యా నీవు ఆలోచన చేసినది, నువ్వు తలంచినది ఒకటి చెప్పడానికి ఎవరున్నారండి? ఒకడు ఉన్నాడు. ఈ రోజున ఒకడుగా ఉండడానికి నువ్వు ఏ రోజునైనా ప్రయత్నం చేసావా? నీ కుటుంబం కోసం నువ్వు ఒకడిగా, నీ సంఘం కోసం ఒకడిగా, ప్రియ సహోదరుడా సహోదరి, నీకు ఇచ్చినటువంటి తలంతులను వాడడానికి, ఆ తలంతులు తగలట్టుగా జీవించడానికి ఏ రోజునన్నా ప్రయాసపడ్డావా? ఏ రోజునన్నా దానికి తగ్గట్టుగా ఆరాటపడ్డావా? తనకి ఇవ్వబడినటువంటి 2 ఆత్మ కొరకే ఎలీషా నిరంతరము తాతాలాడుతున్నాడు. అతడు పొందుకున్న తర్వాత ఎక్కడ దాని నుండి తప్పిపోతానో, ఆ భ్రష్టత్వం నాకు ఎక్కడొస్తుందని ఎలీషా అడుగడుగున దానిని నిలబెట్టుకుంటూ అంటున్నాడు ఏమిటంటే, జీవము గల యెహోవా తోడు ఈ కానుకలు నేను తీసుకోను. జీవము గల యెహోవా తోడు ఈ కానుకలను నేను తీసుకోను. ప్రియ సహోదరుడా, ఎంతటి ఆఫరింగ్ వచ్చిందండి? గెహేజీకి వచ్చినటువంటి ఆఫరింగ్ మీరు తెలుసు కదా, 26వ వచనంలో ఉంటుంది అనుకుంటా, 5వ అధ్యాయం 2వ రోజుల గ్రంథంలో. అక్కడ తోటలు వచ్చినాయి. అక్కడ కాదు, ఇంకా కొంచెం 27 ద్రవ్యమును వస్త్రములను అమ్మా, ద్రాక్ష తోటలను, ఇది సమయమా? చూడండి, అంటే ఎలీషా దగ్గరకు వచ్చిన ఆఫరింగ్స్ ఇవన్నీ. కానీ ఎలీషా చాలా తృణప్రాయంగా దీన్ని తిరస్కరించాడు. అంటే ఎంత ఖచ్చితంగా నిలబడాలని ప్రయాసపడుతున్నాడు చూడండి, ఎంత ఆరాటంతో నిలబడాలని చూస్తున్నాడు చూడండి. దాహము కలిగినటువంటి దైవజనుడు, పట్టుదల కలిగినటువంటి దైవజనుడు, పవిత్రమైనటువంటి ఆ ఉద్దేశముతో 2 ఆత్మను అడిగాడు. చూడండి, 2 ఆత్మని అడిగాడు. నీ ఆత్మ నీవు అని అంటే సరిపోద్ది కదా? కాదు, 2 ఆత్మ కావాలి. అంటే తనకి ఎంత కావాలో అంత కోరుకుంటున్నాడు. తనకి ఎంత కావాలో అంత కావాలి. ఇప్పుడు ఈనాటి సేవకులు 7 ఆత్మ నీ ప్రభువా అంటారు. ఎన్నో ప్రార్థన చేసినప్పుడు, నీ వాక్యం చెప్పడానికి 7 ఆత్మ ఈ ప్రభువా, 7 ఆత్మ. ఒక ఆత్మ చాలు నువ్వు సరిగ్గా చేస్తే. ఏమండి, ఒక ఆత్మ చాలు సరిగ్గా చేస్తే. 7 ఆత్మ ఏం చేస్తావు? బూడిదే అయిపోతావు తర్వాత నువ్వు సరిగ్గా చేయకపోతే. బూడిదే. ఎంతటి దైవజనుడు సహితమో కన్నీళ్ళు పెట్టుకునే సందర్భం ఒకటి వచ్చింది. ఎలీషా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఏ సమయంలో తెలుసా? సిరియా దేశపు రాజుకి రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, తగ్గట్లే, చాలా భయంకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు ఈ సిరియా రాజు ఎలీషా దగ్గరికి పంపిస్తున్నాడు. నాకు వచ్చిన రోగం తగ్గుతుందా లేదా ఆ సేవకుడిని కనుక్కుని చెప్పు అని. ఈ సేవకుడు ఎలీషా దగ్గరికి పోయాడు. అతడి పేరే అజాహేలు. ఇందాక చెప్పాను కదా, ఎలీషాకి పిలుపు వచ్చినప్పుడు అజాయేలు సంహరించగా మిగిలిన వారిని యోహు సంహరిస్తాడు, యోహు సంహరించగా మిగిలిన వారిని ఎలీషా సంహరిస్తాను కదా. ఇప్పుడు అజాయేలు ఎవరి దగ్గర నిలబడ్డాడండి? ఎలీషా ముందు నిలబడ్డాడు. అయ్యా రాజా, అయ్యా సేవకుడు అంటే, అయ్యా సేవకుడా, మా రాజుకి రోగం వచ్చింది, తగ్గట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మా రాజుకి తగ్గుతుందా లేదా? అప్పుడు ఎలీషా అంటున్నాడు ఏంటంటే ఖచ్చితంగా నీ రాజు స్వస్థపరచబడతాడు, కానీ చచ్చిపోతాడు, కానీ మరణం పాలవుతాడు అని చెప్పి అజాయేలుతో చెప్తుంటే అజాయేలు కిమ్ము నుండిపోయాడు. 8వ అధ్యాయం 2వ రోజుల గ్రంథము 11వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఇలా కిమ్ము నుండిపోతే ఎలీషా బుడబుడబుడా ఏడ్చేస్తున్నాడు. నా వైపు చూడండి, ఇక మీకు దొరికేసింది కదా ఎక్కడ ఉందో. ఎలీషా
పొడపొడపడ ఏడ్చేస్తున్నాడు నా మాదిరే. నేను ఒకసారి ఏడుస్తూ ఉంటాను. మొన్న మొన్న పాట పాడుతుంటే నవీన్ పాడుతుంటే ఏడ్చేశాను. ఇలాగే మొన్న సంజు సామ్సన్ ఇదవుతుంటే ఏడ్చేశాను. అంతకుముందు ఇది జానవేశ్వరి గారి పాట మీ ఇద్దరం ఏంటంటే ఏడ్చేస్తుంటాను. రెహమాన్కి ఆస్కార్ అవార్డు వస్తే ఏడ్చేశాను. అతని పేరేంటి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆస్కార్ అవార్డు వస్తే ఏడ్చేశాను. ఎందుకని నా వాడికి ఆస్కార్ అవార్డు వచ్చింది, నా దేశం వాడికి ఆస్కార్ అవార్డు వచ్చింది అని ఏడ్చేశాను. ప్రియ సోదరా, అంటే నా స్వభావం అలాగ ఉంటుంది. ఇంత గంభీరంగా వాక్యం చెప్తానా, కానీ అంత సాధించిన వాళ్ళు మీరు ఎవరైనా సాధిస్తే నేను దుఃఖం వచ్చేస్తుంది. అది ఆనంద బాష్పాలని మీరు సాధించి నన్ను మీరు ఏడిపించండి, నేను సంతోషిస్తాను. సాధించకుండా నన్ను ఏడిపించకండి, అది మీకు శాపం. మీరు సాధించి నన్ను ఏడిపించండి, అది మీకు దీవెన. ఆ సందులో సంతోషం ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, మాటలు మర్మం అర్థమైందా లేదా? మళ్ళీ ఇంకోలాగా చెప్తారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ ఎలీసా బుడబుడా దుఃఖం ఏడ్చేస్తా ఉన్నాడు. ఎలీసా ఏడ్చేస్తుంటుంటే అజేల్ అంటున్నాడు, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఎలీసా ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చూడండి, అజాయలో నేను ఏడుస్తుంది సిరియా దేశపు మీ దేశపు రాజు గురించి కాదు, అతని మరణం గురించి కాదు. నేను ఏడుస్తుంది నీ కోసం. నువ్వు ఏమి చేయబోతున్నావో తెలుసా? అజాయలో ఇజ్రాయేలులోని చదువమ్మా, నువ్వు ఇజ్రాయేలు లేక గట్టి స్థలంలో నువ్వు కాల్చివేయబోతున్నావు. వారి యవనస్తులను కత్తి చేత నువ్వు హతం చేయబోతున్నావు. వారి పిల్లలను నేలకేసి కొట్టి చంపుదవు. వారి గర్భిణులను కడుపులను చింపివేసేదవు గానుక ఎలీసా ఏమి ఎరిగి ఉన్నాడటండి? ఈ అజాయేలు చెయ్యబోయేటటువంటి కత్తి వాత ఇజ్రాయేలు లేక ఉన్నత స్థలములను పడగొట్టబోతున్నాడంట. గర్భిణుల యొక్క కడుపులను చీల్చివేయబోతున్నాడంట. చిన్న పిల్లలను సంహరించబోతా ఉన్నాడంట. ఓసకోత చేయబోతున్నాడంట. ఇది ఎలీసాగే రాబోయే కాలపు భవిష్యత్తు ఏమవుతుందంటే దర్శనం. దాని గురించి ఎలీసా ఏడ్చేస్తున్నాడు. అజయేలు చేయబోయేది ఎలీసా కన్నులు కట్టినట్టుగా చూసి చెప్పేస్తుంటుంటే అజయేలు అంటున్నాడు, అయ్యా నేను ఎంతటో వాడను, నేను ఎంత దాసుడను, నేను పనికి మాలోని, నేను ఇంతటి ఘాతకానికి నేను ఒరిగడతానా అని ఎలీసాని అడుగుతున్నాడు. అప్పుడు ఎలీసా ఒక మాట చెప్తున్నాడు తెలుసా? ఆ సిరియా రాజుని చంపబోయేది కూడా నీవే. సిరియా రాజును చంపబోతున్నది కూడా నీవే. ఒకడు నిలబడితే చూడండి, ఒక్కడు చాలండి శత్రువు యొక్క భాగవతం అంతా బయట పెట్టడానికి, దేశమును దిట్టపరచడానికి, ప్రాకారంలో నిలబడడానికి, బండ సందులలో నిలబడడానికి. ఈ మాట చెప్పాడు లేదు? యెజ్రెయేలు పోయాడు, సిరియా దేశానికి పోయాడు. రాజు అడుగుతున్నాడు, కుతూహలం అడుగుతున్నాడు, ఏం చెప్పాడు ప్రవక్త, ఏం చెప్పాడు? నువ్వు స్వస్థపరచబడతావు, అందులో డౌట్ లేదు. స్వస్థపరచబడతావు, అందులో సందేహం లేదు అని చెప్పి ఈ అజాయలే ఈ రాజు మీద ముసుగేసి చంపాడు. ఈ అజేలే సిరియా రాజుని ముసుగేసి ఊపిరాడకుండా చంపాడు. ఇప్పుడు రాజు ఎవరయ్యారో తెలుసా? సిరియా దేశానికి అజాయేలు రాజు అయిపోయాడు. ప్రవక్త చెప్పిన మాట అక్షరం పొల్లిపోకుండా జరిగింది. అక్షరం పొల్లిపోకుండా. ఒకడు చాలండి. ప్రియ సహోదరుడు సహోదరి, ఇప్పుడు ఎవరు మిగిలారండి? అజాయేలు అయిపోయాడు కదా. తర్వాత ఎవరు? యెహోరాము తర్వాత 2 గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో యోహు అనే వ్యక్తి కనపడతాడు. ఈ ఎలీషా తన దాసుని పంపించి తైలపు బుడ్డినిచ్చి అక్కడ ఉన్నటువంటి యేహు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు చాటుగా తీసుకుపోయి ఒక చాటును కూర్చుండబెట్టి ఏం చేయమంటాడంటే అతనికి తైలాభిషేకము చేయి.
ఈ ప్రవక్త నిన్ను నాకు ప్రవక్త నీ దగ్గరికి పంపించాడో, నిన్ను రాజుగా ప్రవక్త అభిషేకించబోతున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి నువ్వు రాజుగా అభిషేకించబడుతున్నావు అని దైవజనుడు చెప్పాడనే మాట ఎవరికి చెప్పమంటాడండి? యోహుకు చెప్పమంటున్నాడు. ఇప్పుడు యోహు రాజుగా అభిషిక్తుడిగా అభిషేకించబడుతున్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎలీసా యొక్క కథని, రెండింతల ఆత్మని నిజానికి ఎవరు తీసుకెళ్ళాలని ముందుకి? గెహాజీ తీసుకెళ్ళాల. కానీ యేహూ ఎలీసా ఆత్మని ముందుకు తీసుకెళ్ళడానికి అభిషేకించబడుతున్నటువంటి రాజు. సేవకుడు కాదు, బోధకుడు కాదు, ప్రవక్త కాదు. ఎవరు అభిషేకించబడుతున్నారు తెలుసా? రాజుని ఎలీసా అభిషేకిస్తున్నాడు. ఎలీసా యొక్క అభిషేకాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి యాహూ అభిషేకించబడినటువంటి రాజు, ఎలీసా చేత అభిషేకించబడినటువంటి రాజు యోహు కదా. వచ్చే వారం ధ్యానించుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఒకడు ఉన్నాడని చెప్పడానికి ఒకడు చాలు. వాడును ముట్టుకుంటే మన పరిస్థితి ఎలాగ ఉంటుందని చెప్పడానికి ఒకడు చాలు. దేశమును పాడు కాకుండా కాపాడడానికి ఒకడు చాలు. ప్రాకారములను దిట్టపరచడానికి ఒకడు చాలు. బండ సందులలో దేవునికి ప్రజలకు మధ్యన ఉన్నటువంటి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒకడు చాలు. ఎలీసా రెండింతల ఆత్మ కలిగిన వాడై నేను ఒక్కడిని చాలు అని రాజుతో చెప్తున్నాడు. ఒకడున్నట్టు తెలియబడినట్లుగా అతని నా దగ్గరికి పంపించు. అయ్యా, నీవు అనుకుంటున్నట్టుగా మేము అతనికి ఎవరికి సమాచారం చెప్పట్లేదు. ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త ఒకడున్నాడు అని రాజు యొక్క సేవకులు చెప్తున్నారు. అజయ్యలో నీ రాజు స్వస్థపరచబడతాడు, కానీ మరణిస్తాడు. అతన్ని చంపేసేది నీవే. నువ్వు ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతున్నావు, అనేక మందిని హతమార్చబోతున్నావు. ఇది భవిష్యత్తు దర్శనం. ప్రియ సహోదరా, సహోదరి, ఒక్కడు చాలయ్యా మన జీవితాలకి, మన కుటుంబాలకి, సంఘానికి. ఆ ఒక్కడు నువ్వు కావాలని నా ఆశ, ఆ ఒక్కడిగా నువ్వు ఉండాలని నా ఆశ. నీకున్న తలంతులను దేవుని కొరకే వాడబడాలని ఆశ. నీకు ఇవ్వబడినటువంటి ధన్యకరమైన పరిస్థితిని దేవుని కొరకు, దేవుని మహిమార్థమైన వాడాలని నా ఆశ. ఆ ఒక్కడిగా నేను ఉండాలని ఆశపడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వొక్కడు చాలని యేసయ్య అనగలగాలి. నువ్వొక్కడు చాలయ్యా అని నీ సేవకుడు అనాలి. నువ్వొక్కడు చాలయ్యా అని నీ సంఘముని గురించి అనగలగాలి. ఒక్కడిగా ఇదిగో నేను ఉంటానని తీర్మానం చేసుకొని ఒక్కడిగా బ్రతకడానికి జీవించు. ఒక్కడిగా బ్రతకడానికి, దేవుని కార్యాలు నీ ద్వారా చూపించబడడానికి ఎలీసా మాదిరి నీ సాక్ష్యాన్ని స్థిరపరచు. ఇదిగో ప్రభా, ఎవరైతే తీర్మానంలోకి వస్తున్నారో ఇదిగో నేను వారిని దీవించి ఆశీర్వదించి నిండైన మేలైనటువంటి ఆశీర్వాదములతో పంపించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.